నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. సాధారణంగా ఊరకరారు మహానుభావులు అనే మాట ఉపయోగిస్తూ ఉంటాం. మన ప్రధానమంత్రి మోడీ గారి విషయంలో మాత్రం ఊరక వెళ్లరు మహానుభావులు అనే కొత్త పదాన్ని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రధాని మోడీ అతి త్వరలో అమెరికా యాత్ర చేయబోతున్నారు. ఇందులో కొత్త విషయం ఏముంది? మోడీ గారు విదేశాలకు వెళ్లడం, ఏ దేశం వెళితే ఆ దేశం అధ్యక్షుడినో ప్రధానమంత్రినో గట్టిగా కౌగిలించుకోవడం, మన దేశంలో మీడియా ఆ ఫోటోలు పెద్ద పెద్దగా ప్రచురించి ప్రపంచాన్ని నడిపించే శక్తిగల విశ్వగురు మన మోడీ గారు అని కీర్తించుకోవడం మామూలే అనుకుంటున్నారు కదా. అయినప్పటికీ ఈ మామూలు విషయాన్ని మరోసారి మామూలుగా చర్చించుకుందాం. త్వరలో అమెరికాలో ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్నారు. ఆయన పార్టీకి చెందిన కమలా హ్యారిస్ అధ్యక్ష పోటీలో నిలిచారు. అలాగే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పోటీలో ఉన్నారు. అమెరికా ఎన్నికలలో కొన్ని ప్రాంతాల్లో ప్రవాస భారతీయుల ఓట్లు బాగా ప్రభావం చూపుతాయి. పైగా ఈసారి ఎన్నికలలో భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ బరిలో ఉన్నారు. ఇలాంటి సందర్భంలో మోడీ అమెరికా వెళ్తే ఆయనకు లభించే గౌరవమే వేరు. మోడీ అమెరికా టూర్ ఉందనే విషయం తెలియగానే డొనాల్డ్ ట్రంప్ వెంటనే స్పందించారు. మోడీ అమెరికా రాగానే తప్పకుండా కలుస్తాను అని ప్రకటించారు. దానికి అర్థం ఏంటంటే మోడీతో చాలా సన్నిహితంగా మెలగడం ద్వారా తాను ఇండియాకి సన్నిహితుడినని, తాను అధ్యక్షుడు అయితే అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐలకు ఎంతో మంచి చేస్తానన్న సందేశాన్ని వ్యాపింపజేస్తారు. అలాగే బైడెన్, కమలా హ్యారిస్ కూడా మోడీని బాగా గౌరవించడం ద్వారా ఎన్ఆర్ఐల మెప్పు పొందాలని కోరుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలో అమెరికా వెళ్తే మోడీకి రెండు పక్షాల నుంచి లభించే గౌరవ మర్యాదలు మామూలుగా ఉండవు. ఆ గౌరవ మర్యాదలను మన ఇండియాలో మీడియా ఏ రకంగా ప్రొజెక్ట్ చేస్తుందో చూడడానికి రెండు కళ్ళు చాలు. మోడీ గారు అమెరికా వెళ్తే అమెరికా అధ్యక్షుడితో పాటు అధ్యక్ష పోటీలో ఉన్న ఇద్దరు అభ్యర్థులు మోడీని ఎంతో గౌరవించారు. ఇది మోడీ గారి లెవెల్ అంటూ ఆయన్ని ఆకాశానికి ఎత్తేశారు. అందుకే మనం ఊరక వెళ్లరు మహానుభావులు అనుకోవాలి.